లక్ష్మిగా రెడీ అవుతా అన్నారు రాఖీ పండక్కి. రాఖీ తీసుకొచ్చాను ఇప్పుడే వాళ్ళ బ్రదర్కి. ఆయన రాగానే తీసుకొని రాఖీ కడుతుంది. చూద్దాం రాఖీ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి. ఇదిగోండి రాఖీ. చిన్న కాస్ట్లు కాదు ఇప్పుడు రాఖీలు. రాఖీ పండగ అంతా బెంగళూరులోనే ఉంది. అన్ని షాపుల్లో జనాలు కితకిత అంటా అన్నారు. రాఖీ పండగ అంటే ఆ రేంజ్లో ఉంటుంది మరి. ప్రతి ఒక్కరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి. వాళ్ళ బ్రదర్ కోసం వెయిట్ చేస్తాను. ఇంకా బ్రదర్ రాగానే రాఖీ కట్టి చూద్దాం వాళ్ళ బ్రదర్ ఏమి ఇస్తాడో దానికి. చూసుకోవచ్చు వాళ్ళ బ్రదర్ వచ్చేస్తా అన్నాడు రాఖీ కట్టించుకునేదానికి. భువనేష్ వెల్కమ్ టు రాఖీ సెలబ్రేషన్స్. ఇదిగో మీ అక్క చూసుకోవచ్చు. ఇప్పుడే కార్తీక పౌర్ణమి రాఖీ సందర్భంగా ఏమేం కావాలో మొత్తం అన్నీ రెడీ చేసింది లక్ష్మి. దీపము, కుంకుమ, అక్షింతలు, స్వీటు, రాఖీ, పళ్ళు హడావిడిగా పరిగిస్తుంది. రావుకాలం అంతటికి రావుకాలం పళ్ళు. ఓకే రాఖీ రాఖీ కూడా చూపిస్తాండి అది పనిగా. ఓకే చలో ఇటు సైడ్ వస్తాం. రాఖీ ముళ్ళు ఎక్కువ పడ్డాయి ఇప్పుతా అన్నారు. టైం అయిపోతుందని హడావిడి అన్నమాట. అందుకే టైం చాలా ఇంపార్టెంట్ అంటారు లైఫ్లో. ఓకే రాఖీ ముడి వచ్చేసింది. సూపర్. మొదటగా తమ్ముడికి రాఖీ కట్టి రాఖీ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తారన్నమాట. అక్క తమ్ముడికి రక్షగా ఉంటానని రాఖీ పండగ ఉద్దేశం అన్నమాట. అక్కకి తమ్ముడు, తమ్ముడికి అక్క, అన్నా చెల్లెల అనుబంధం అంటారు కదా ఈ పెద్దలు. ఊరికే అనలేదు, రాఖీకి చాలా పెద్ద బంధం ఉందండి, పెద్ద స్టోరీ ఉంది. రాఖీ కట్టిన వెంటనే తర్వాత బొట్టు పెట్టవా? బొట్టు పెట్టాలి ఫస్ట్. రాఖీ కట్టిన తర్వాత బొట్టు పెట్టాలి, తర్వాత హారతి ఇవ్వాలి. తర్వాత స్వీట్ ఇవ్వాలి. నేను చెప్పాల్సి వస్తుంది వాళ్ళ అక్కకి, ఏం తెలియదు ఇంకి. ఏంటంటే రాఖీ కట్టి దీపం అంతా హారతి ఇచ్చిన తర్వాత ఆశీర్వాదం తీసుకోవాలి అక్క దగ్గర. నెక్స్ట్ ఇయర్ లోపల మ్యారేజ్ అయిపోవాలి. భువనేష్కి మంచి గిఫ్ట్ తీసుకొచ్చాడు వాళ్ళ అక్కకి. వాళ్ళ అక్క చాలా హ్యాపీ అనమాట. నెక్స్ట్ ఇయర్కి ఇదే టైంకి పెళ్ళి అయిపోవాలి భువనేష్కి, వాళ్ళు అనుకున్న అమ్మాయితో. తీసుకోవాలనుకుంటున్నాడు. నెక్స్ట్ ఇయర్కి ఇదే టైంకి మ్యారేజ్ అయిపోయి హ్యాపీగా భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉండాలి. హ్యాపీగా ఉండాలా. గిఫ్ట్ ఇచ్చాడు, ఓపెన్ చేస్తాను. ఏముంటుందో గెస్ట్ చెయ్యి, గెస్ట్ చేద్దాం. ఏముంటుంది అనుకుంటున్నావు జోసి నువ్వు? బాను అభిమానంతో ఇచ్చేది ఏదైనా మంచి గిఫ్టే. సూపర్. నేను ఉదయాన్నే మీకు చెప్తాంట కదా సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు నేను శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయం సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతదత్తానాం ఏకదంతముపాస్మే. మనం అనుకున్నట్టే మన వినాయకుడు మనకి దర్శనం ఇచ్చేసాడు. చాలా హ్యాపీ అండి, ఫీలింగ్ వెరీ హ్యాపీ. వినాయక చవితి కూడా వచ్చేస్తుంది కాబట్టి మన వినాయకుడు చేసుకోవచ్చు. ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. మంచి గిఫ్ట్ వాళ్ళ బ్రదర్ ఇచ్చాడు.
వినాయకుడు రావడం అనేది చాలా సంతోషం అన్నమాట. శుభ సూచన. గ్రేట్ థ్యాంక్ యూ భువనేష్.